పల్లవి శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలో జీతాలు ఇవ్వడం లేదు, కొన్ని కాలేజీలు నకిలీ ప్రొఫెసర్లతో అప్రూవల్స్ తెచ్చుకుంటున్నాయని ఆరోపించారు విద్యార్థి సంఘం నేతలు. ఏటా జేఎన్టీయూ నియమించే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు కూడా తూతూ మంత్రంగానే చెకింగ్ చేస్తున్నాయని అంటున్నారు విద్యార్థి సంఘాలు. కాలేజీల్లో స్టాఫ్ లేకున్నా, తగిన సౌకర్యాలు లేకున్నా అనుమతులు తెచ్చుకుంటున్నారని మండిపడ్డారు. ఈ వాస్తవాలను దాచిపెట్టి ఇంజనీరింగ్ కాలేజీలు ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఇదే విషయాన్ని గురించి మనతో మాట్లాడేందుకు పీడీఎస్యూ జాతీయ నాయకులు మహేష్ కుమార్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. మహేష్ గారు నమస్తే అండి. అసలు తెలంగాణ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు ప్రధానంగా ఉన్నాయి. దీనిపై ఏమంటారు? తెలంగాణలో గత కొన్ని సంవత్సరాలుగా అవకతవకలు జరుగుతున్న మాట వాస్తవం. వాళ్ళు ఎటువంటి నిబంధనలు పాటించిన మాట వాస్తవం. అనేకమైన కాలేజీల్లో ఈరోజు డొల్లగా ఫ్యాకల్టీని పెట్టి నడిపిస్తున్న పరిస్థితి ఉంది. ల్యాబొరేటరీస్ లేని పరిస్థితి ఉంది. అదేవిధంగా విద్యార్థుల సంఖ్యాకరంగా ఎంతైతే ఫ్యాకల్టీ ఉండాలనో క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ, రాటిఫైడ్ ఫ్యాకల్టీ ఎంతమంది ఉండాలో అంతమంది లేని పరిస్థితి ఈరోజు మనకి చాలా క్లియర్ గా కనపడతా ఉంది. అది అనేకమైన యూనివర్సిటీ తనిఖీల్లో కూడా అది బహిరంగంగా మన ముందుకు వస్తున్న పరిస్థితి కూడా ఉంది. కానీ దీన్ని ఈరోజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ కి లింక్ పెట్టి, లేదంటే అవి ఇవ్వకపోవడం మూలంగా ఇట్లా మేము నిబంధనలు కల్పించట్లేదు, అంటే సదుపాయాలు కల్పించట్లేదు ఒక స్థితి కూడా ఈరోజు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. కానీ ప్రత్యేకంగా ఈరోజు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఒక మాఫియా లాగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అవి అనేకమైనటువంటి ఫీజుల రూపంలో డబ్బులు కూడా వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు సిఎస్సికి సంబంధించిన సీటుకి సంబంధించిన డొనేషనే దాదాపు 10 నుంచి 15 లక్షలు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఈ ప్రభుత్వాలు కావచ్చు, సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలి, వీటి మీద తనిఖీ చేయాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున కోరుతా ఉన్నాం. కానీ దాని మీద ఎటువంటి స్పందన కానీ తనిఖీలు కానీ లేని ఒక స్థితి మనకి ఈరోజు తెలంగాణలో కనపడతా ఉంది. కాబట్టి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైతే ఉందో అంతకు తగ్గట్టుగా ఈరోజు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు సదుపాయాలు విద్యార్థులకు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. అట్లా సదుపాయాలు ఉండి వెల్ క్వాలిఫైడ్ టీచర్స్, లెక్చరర్స్, ఫ్యాకల్టీ ఉంటే విద్యార్థులకు కూడా వాళ్ళ చదువు అయిపోగానే ఒక క్యాంపస్ లోనే రిక్రూట్మెంట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అట్లా రిక్రూట్మెంట్స్ కూడా తగ్గుతూ ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం గత కొన్ని సంవత్సరాలుగా. అలాగే కోట్లల్లో కూడా చేతులు మారుతున్నాయంటూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ఏమంటారు? అది బహిరంగ రహస్యం సార్. ఈ రోజు దాదాపు వాళ్ళు పిఆర్ఓలను పెట్టి, వాళ్ళకి సంబంధించిన ఏజెన్సీని పెట్టి ఈరోజు ఒక్కొక్క సీటుకి సిఎస్సి మీద ఉన్నటువంటి మోజు ఈరోజు పేద బడుగు బలైన వర్గాల విద్యార్థులను, వాళ్ళ తల్లిదండ్రులని నిలువున మోసం చేస్తున్న ఒక స్థితి ఉంది. సిఎస్సి సీట్లని ప్రభుత్వాలతో లాలూచిబడి సీట్లను పెంచుకుంటున్న ఒక పరిస్థితి కూడా ఉంది. సీట్లు పెంచాలని అంటే ప్రధానంగా ల్యాబొరేటరీస్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ, అక్కడ ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ కానీ విద్యార్థులకు అనుగుణంగా ఉండాలి. అట్లా లేకున్నా కూడా ఈరోజు వేరే సీట్లలో అంటే ల్యాబొరేటరీస్ లేకున్నా కూడా ఈరోజు ఫీజులు పెంచుకునే ఒక స్థితి మనకు కనబడతా ఉంది రాష్ట్రంలో. కాబట్టి ఇది ఒక మాఫియాగా ఉన్నది. అంతకుముందు ప్రభుత్వాలలో ఉన్నటువంటి మెయిన్ వ్యక్తులే ఈరోజు ఆ రోజు విద్యారంగంలో ప్రధానమైన పాత్ర పోషించారు. కాబట్టి వాళ్ళు చెప్పిందే ఒక రాజ్యాంగం నడిచిపోయింది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది అంటే విద్యార్థులకి కన్సర్న్ ఉంటే వాళ్ళు చేస్తున్నటువంటి అన్ని తనిఖీలు, అన్ని ఫీజులు వసూలు చేస్తున్న మీద వాళ్ళు పర్యవేక్షణ చేయాలి, తనిఖీ చేయాలి. ఈరోజు ఏ యూనివర్సిటీ, ఏ ప్రైవేట్ యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కాలేజ్, ప్రైవేట్ యూనివర్సిటీ అయినా, ఇంజనీరింగ్ కాలేజ్ అయినా ఈరోజు సిబిఐ కానీ ఏసీబీతోని దర్యాప్తు సంస్థతో విచారణ జరిపిస్తే మాత్రం పెద్ద ఎత్తున డబ్బులు పట్టబడే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున కోట్ల రూపాయల చేతులు మారుతున్న పరిస్థితి బహిరంగ కనపడతా ఉంది. అలాగే విద్యార్థులకు కనీసం సౌకర్యాలు కూడా కల్పించలేదనే ఆరోపణలు ఉన్నాయి. నిజమేనా? విద్యార్థులకి కనీసమైన సౌకర్యాలు కల్పించట్లేదు అనేది మాట వాస్తవం. ఏ ఇంజనీరింగ్ కాలేజ్ పైన కూడా మనకి కళ్ళకు గంటినట్టు కనిపిస్తుంది. ఈ రోజు అనేకమైన ఇంజనీరింగ్ కాలేజీలో మాకు ఫ్యాకల్టీ ఫెసిలిటీస్ కావాలని రోడ్ల మీదకి వస్తున్న ఒక స్థితి కూడా ఉంది. కాబట్టి మేము ఏం డిమాండ్ చేస్తామంటే పీడీఎస్ విద్యాసంఘంగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ల్యాబొరేటరీస్ లేవు, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అక్కడ వెల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ లేదు, పిహెచ్డి చేసిన ఫ్యాకల్టీ ఉండాలి, ఎంటెక్ చేసిన ఫ్యాకల్టీ ఉండాలి, విత్ రాటిఫైడ్ అయిన ఫ్యాకల్టీ ఉండాలి. కానీ అట్లా లేని పరిస్థితి ఉంది. ఫేక్ సర్టిఫికెట్లని జాబ్ చేయని వాళ్ళని కూడా ఈరోజు జాబ్ చేస్తున్నట్టు చూపిస్తున్నట్టు ఒక పరిస్థితి ఈరోజు మనకి కనపడతా ఉంది. అది బహిరంగంగా
బహిరంగంగా అది జరుగుతున్న మాట వాస్తవం అది. ఇంకోటి నకిలీ ప్రొఫెసర్లతో కూడా ప్రైవేట్ కాలేజీలు అప్రూవల్స్ తీసుకుంటున్నాయంటున్నారు. అసలు విద్యార్థుల భవిష్యత్ ఏంటి దీనికి ఇలా చేస్తే? విద్యార్థులు చాలా మంది ఈ రోజు ఇంజనీరింగ్ కాలేజీలోనే పిహెచ్డి చెప్పిన ఒక లెక్చరర్ ప్రొఫెసర్ ఆయన టీచర్ పాఠం చెప్తే ఆ పాఠం విని విద్యార్థి అన్ని రకాలైనటువంటి టెక్నాలజీ పరంగా స్పోకెన్ స్కిల్స్ పరంగా అన్ని వాడు నేర్చుకుంటే అక్కడ విద్యార్థి నేర్చుకుంటే ఈరోజు అమీర్పేట్ లాంటి కోచింగ్ సెంటర్స్ విచ్చలవిడిగా నడుస్తూ ఉన్నాయి. దిల్సుఖ్నగర్ లో కోచింగ్ సెంటర్ విచ్చలవిడిగా నడుస్తున్నాయి. సి ప్లస్ జావా మళ్ళా ఇవి మొత్తం మొదటి నుంచి నేర్చుకుంటున్న ఒక పరిస్థితి ఉంది. అంటే అక్కడ విద్యా బోధన సరిగా జరగని క్రమంలో నుంచే ఇట్లాంటివి వస్తుంది. కాబట్టి విద్యార్థులు మళ్ళా ప్యాకేజీల పేరుతోని అక్కడ కూడా మళ్ళా కోచింగ్ సెంటర్ కి లక్షలాది రూపాయలని తగిలేసి ఈరోజు విద్యార్థులకి వాళ్ళు అక్కడ కూడా డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళా నేర్చుకుంటున్న ఒక పరిస్థితి ఉంది. ఇప్పుడు అదే కాలేజీలోనే హై క్వాలిఫైడ్ టీచర్ ఫ్యాకల్టీతోని విద్యా బోధన చేస్తే ఇట్లాంటి పరిస్థితి ఉండదు. కానీ 4 ఏళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్న కాలంలో వాళ్ళు ఎన్ని సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకుంటా ఉన్నారు, వాళ్ళు ఎంత తర్ఫీ పొందుతా ఉన్నారు, దాంట్లో ఎంత టెక్నాలజీ పరంగా ఎంత శిక్షణ పొందుతా ఉన్నారు. అట్లాంటి ఏం జరగట్లేదు. కాబట్టి ఈ రోజు విచ్చలవిడిగా బయట మళ్ళీ కోచింగ్ సెంటర్ నడుస్తా ఉన్నాయి. ఈ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు విఫలమవుతున్న విద్యా బోధనలో అందరికి కారణమే ఈ రోజు కోచింగ్ సెంటర్లు విచ్చలవిడిగా నడవడమే దానికి ఒక కారణంగా మనం చూడొచ్చు. అంటే ఫ్యాక్ట్ ఫైండింగ్ తనిఖీలు కూడా జరుగుతున్నాయి కదా, మరి ఇవన్నీ పరిణామాలకు దారితీస్తున్నాయా? అవి తూతు మంత్రంగా జరుగుతున్నాయా ఫ్యాక్ట్ ఫైండింగ్ తనిఖీలు? ఫ్యాక్ట్ ఫైండింగ్ కానీ లేకపోతే యూనివర్సిటీ చేసే కమిటీలు ఈ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి వాళ్ళని వాళ్ళందరినీ మ్యానిపులేట్ చేసి మేనేజ్ చేసి అప్పటికప్పుడు ఏదో రాటిఫై చేసుకుని మళ్ళా పర్మిషన్లు పొందుతున్న ప్రతి సంవత్సరం అది తూతు మంత్రంగా నడుస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు బహిరంగంగా మేము మా దగ్గర విద్యార్థులే సిఎంఆర్ కాలేజీ లాంటి కాలేజీలో వాళ్ళు డొనేషన్లు తీసుకుంటున్న వాళ్ళ రిసిప్ట్స్ కూడా మాకు చూపిస్తున్న ఒక పరిస్థితి ఉంది. అట్నే కాకుండా ఈ రోజు విచ్చలవిడిగా కన్సల్టెన్సీ పేరుతోనే ప్రైవేట్ కన్సల్టెన్సీస్ ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. వాళ్ళు ముందే మేము ఫీజు మీకు ఖచ్చితంగా పలానా కాలేజీలో మీకు సీట్ ఇప్పిస్తామని చెప్పేసి విద్యార్థుల దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేసిన పరిస్థితి ఉంది. అసలు సీట్ వస్తుందా లేదనేది దేవుడు ఎరుగు, కానీ ఫస్ట్ డబ్బులు వసూలు చేసిన పరిస్థితి ఉంది. అట్లా బేగంపేటలో సంబంధించినటువంటి ఒక కన్సల్టెన్సీ విద్యార్థులు ఇప్పుడు దాదాపు ఒక 30 మంది విద్యార్థుల దగ్గర 2 లక్షలు వసూలు చేసి వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తేసారు. ఆ స్టూడెంట్స్ అందరూ కూడా లబోదిబోమంటే ఈరోజు జూబ్లీ పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే ఆ కేసు కూడా ముందు పోయిన పరిస్థితి ఉంది. మా దగ్గరికి ప్రూఫ్స్ తోనే వచ్చినాయి. మా దగ్గర వాళ్ళకి సంబంధించిన రిసిప్ట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అంటే విద్యార్థి ప్రైవేట్ అక్కడ సంబంధించినటువంటి అధికారులు ఉన్నత విద్యాధికారులు కావచ్చు, యూనివర్సిటీ అధికారులు కావచ్చు, లేదా ప్రభుత్వం కావచ్చు ఏం చేస్తా ఉన్నది అంటే ప్రైవేటు కాలేజీలకు సంబంధించిన లాబింగ్కు లొంగిపోతా ఉన్నదని మనకు స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఇట్లాంటి ఫీజుల దోపిడీ జరుగుతున్నా కూడా ఎందుకు వీళ్ళు నోరు మీద పట్టలేదని మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ మహేష్ గారు. థ్యాంక్